నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అని చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్లో ఫస్ట్ పేపర్ హెడ్లైన్కి సంబంధించి హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టుకు సంబంధించి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయితే రాబోతున్నారు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఈనాడు పేపర్లో ఈ విధంగా ఉంది. అయితే జస్టిస్ లిసా గిల్ పేరును సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం అన్నట్టుగా ఉంది. ఆమె పేరు వచ్చి జస్టిస్ లిసా గిల్ అట. అయితే 2 నెలల ముందే సీజే పదవులు భర్తీ చేసే సంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి అయితే హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయితే నియమింపబడినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ రానున్నారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో గురువారం సమావేశమైన కొలీజియం ఆమె పేరును కేంద్రానికైతే సిఫార్సు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డులకు ఎక్కనున్నారు. హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ కాలం ఏప్రిల్ 24తో ముగియనుండటంతో ఈ నేపథ్యంలో 2 నెలల ముందుగానే జస్టిస్ లిసా గిల్ను న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం అయితే నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు కొలీజియం అయితే దీనికి సంబంధించి సమావేశమయ్యి ఈవిడి పేరుని సిఫార్సు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రాష్ట్రపతి కనుక ఆమోద ముద్ర కనుక వేస్తే ఆంధ్రప్రదేశ్కి తొలి ప్రధాన న్యాయమూర్తిగా అయితే ఒక మహిళ రానున్నట్టుగా తెలుస్తోంది. ఆవిడ పేరు వచ్చి లిసా గిల్ అన్నట్టుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే మాత్రం ఆమె అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎందుకు అంటే ఏప్రిల్ 24తో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ యొక్క పదవీ కాలం ముగిని ఉండటంతో ఆ తదుపరి ఎవరు అనే దాని మీద ఈవిడి పేరు సిఫార్సు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ వార్త ఉంది, ఆ వార్త కూడా ఏమిటి అనేది ఒకసారి కనుక మనం చూస్తే 1,00,000 కోట్లతో ఉద్యాన హబ్ అంటూ హెడ్లైన్తో కూడిన ఒక వార్త అయితే ఉంది. శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఉద్యాన పంటలకు సంబంధించి 1,00,000 కోట్లతో ఉద్యాన హబ్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే రాయలసీమను ప్రపంచ నంబర్ 1 చేస్తాం అన్నట్టుగా 40 లక్షల ఎకరాల్లో సాగు, 100 కోట్ల టన్నుల ఉత్పత్తే లక్ష్యంగా అన్నట్టు చెప్పడం జరిగింది. సమర్థ జల నిర్వహణతో నీటి ఎద్దడి నివారణ, ఈ సమర్థ జల నిర్వహణ కనుక చేపట్టినట్లయితే ఈ నీటి ఎద్దడి అనే దాన్ని నివారించవచ్చు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే వ్యవసాయ పద్ధతులపై చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న శాసనసభలో చెప్పడం జరిగింది. వ్యవసాయ పద్ధతులపై జరిగిన చర్చలో ఈ విధంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూస్తే రాయలసీమను ప్రపంచానికే నెంబర్ 1 ఉద్యాన హబ్గా మార్చబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న శాసనసభలో ప్రకటించడం జరిగింది. అయితే 1,00,000 కోట్ల పెట్టుబడితో 40 లక్షల ఎకరాలకు సాగును విస్తరించి 100 కోట్ల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామంటూ ఆయన చెప్పుకురావడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల ఉద్యాన పంటలు పండిస్తామన్నారు. దీనికి ప్రభుత్వం 30,000 కోట్లు ఖర్చు చేయనుండగా మౌలిక సౌకర్యాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నుంచి అదనంగా మరో 70,000 కోట్ల రూపాయలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయని ఆయన శాసనసభలో వివరించడం జరిగింది. అయితే కౌలు రైతులు కూడా పరిమితంగా సాగు చేయాలి అంటూ ఆయన రైతులకు కూడా సూచించడం జరిగింది. కౌలు రైతులు ఒక్కొక్కరు 30 నుంచి 40 ఎకరాలు సాగు చేస్తున్నారు. అయితే నష్టాలు వచ్చినప్పుడు కోలుకోలేని స్థితికి వెళుతున్నారు. ఒక్కొక్కరు ఎలా అంటే 30 నుంచి 40 ఎకరాలు అయితే సాగు చేస్తున్నారు. నష్టాలు వచ్చినప్పుడు ఒకేసారి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. పరిమితంగా సాగు చేయాలి, వారికి అండగా నిలిచేలాగా అన్ని చర్యలు తీసుకుంటామంటూ రైతులకు కూడా ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏలూరు వద్ద కోకో సిటీ అన్నట్టు ఇంకో దీనికి సంబంధించింది ఉంది. అయితే బర్లీ, పొగాకు, ఉల్లి, కోకో, మామిడి తదితర పంటలకు 500 కోట్లు మార్కెట్ జోక్యం కింద ఇచ్చి ఆదుకున్నాం. అన్ని వాణిజ్య పంటలు సాగు చేయాలి అన్నట్టుగా రైతుకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు అయితే మేము తీసుకుంటాం ఆయన చెబుతూనే ఏలూరుకు సంబంధించి ఏలూరు వద్ద ప్రపంచంలోనే మొదటి
కోకో సిటీ రాబోతోంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. అయితే ఈరోజు అయితే విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటించి చీపురుపల్లి మండలం పైలపేటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాంట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి కనుక మనం చూస్తే, రాష్ట్రానికి మరో ఉక్కు కర్మాగారం అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. రాష్ట్రానికి మరో ఉక్కు కర్మాగారం రాబోతుందట. అయితే శ్రీ సిటీలో ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న అమెరికా జపాన్ సంయుక్త సంస్థ ప్రొటీరియల్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే శ్రీ సిటీలో ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టుగా అమెరికా జపాన్ సంయుక్త సంస్థ ప్రొటీరియల్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. రాష్ట్రానికి మరో ఉక్కు కర్మాగారం రానుంది. అమెరికా జపాన్ సంయుక్త సంస్థ అయినటువంటి ప్రొటీరియల్ మెట్గ్లాస్ ఇండియా పేరుతో శ్రీ సిటీలో ఎలక్ట్రికల్ స్టీల్ కర్మాగారం ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ CEO సీన్ ఎం స్టాక్ వెల్లడించారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో, ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన అయితే ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్లలో ఉపయోగించే పరికరాలను ఇందులో ఉత్పత్తి చేయనున్నారు. శ్రీ సిటీలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ఆయన నిన్న ఢిల్లీలో ఆ కంపెనీకి సంబంధించిన CEO అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, ప్రచండ్లో రాష్ట్రపతి గగన విహారం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. రాజస్థాన్లోని జైసల్మేర్ వైమానిక స్థావరం వద్ద తేలికపాటి హెలికాప్టర్ ప్రచండ్లో గగన విహారానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నట్టుగా ఈ విధంగా అయితే ఇచ్చారు. అయితే ఆమె విహరించారు ఈ విమానంలో అన్నట్టు. ప్రచండ్ రాష్ట్రపతి గగన విహారం అన్నట్టు రాజస్థాన్లోని జైసల్మేర్ వైమానిక స్థావరం వద్ద తేలికపాటి హెలికాప్టర్లో ఆవిడ విహరించారు అన్నట్టుగా ఇచ్చారు. ఆ విహరించడానికి ముందు ఆవిడకి సంబంధించిన ఫోటో కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే, రెడ్ బుక్లో జగన్ పేరుందో లేదో త్వరలో తెలుస్తుంది, ఇప్పుడే ఏం తెలీదు అన్నట్టుగా IT అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. అలాగే తిరుమల లడ్డూ కల్తీ బాధ్యులు ఎవరు తప్పించుకోలేరు. తిరుమల లడ్డూ సంబంధించి కల్తీ నెయ్యికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవ్వరూ కూడా తప్పించుకునే ప్రసక్తి అయితే లేదు అంటే ఆయన చెప్పడం జరిగింది. 11 లోపు పిల్లలకు సోషల్ మీడియా వద్దు, అంటే బిలో 11 years వాళ్ళకి అసలు ఫోన్లు కానీ సోషల్ మీడియాకి సంబంధించి వద్దు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి లోకేష్ అయితే నిన్న పాల్గొన్నారు. పాల్గొన్న సందర్భంలో ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ ఏంటంటే రెడ్ బుక్లో జగన్ పేరుందో లేదో అనేది తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ తిరుమల కల్తీ లడ్డూకి సంబంధించి కల్తీ నెయ్యి వాడిన వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేరు అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ 11 పిల్లలకు అయితే సోషల్ మీడియా వినియోగం అనేది వద్దు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇంకా చాలా అంశాలు ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి కనుక మనం చూస్తే, లడ్డూ కల్తీతో మా గుండెలు పగిలిపోయాయి అనే హెడ్లైన్తో ఒక వార్త అయితే ఉంది. జగన్కు హిందూ ధర్మం మీద విశ్వాసం లేదు, ఆయన కనుసన్నల్లోనే మహాపచారం జరిగింది అంటూ వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిల తీరు దుర్మార్గం అంటూ మార్చి 28న సామూహికంగా ప్రాయశ్చిత్త దీక్షలైతే మేము చేయబోతున్నాం అంటూ సాధు పరిషత్ సదస్సులో స్వామీజీలు అయితే తీర్మానించారనమాట. సాధు పరిషత్ సదస్సులో స్వామీజీలందరూ ముక్తకంఠంతో చెప్పిన మాట ఏమిటంటే, ఈ లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే జరిగింది. భూమన కరుణాకర్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి గారి తీరు కానీ చాలా చాలా దుర్మార్గం, దీన్ని మేము సహించం, మా గుండెలు పగిలిపోయాయి అంటూ స్వామీజీలు చెప్పడం జరిగింది. అయితే దీనికి పరిహారంగా ఈ మార్చి 28న సామూహికంగా ప్రాయశ్చిత్త దీక్షలైతే మేము చేస్తున్నామంటూ వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి చూస్తే,
బొత్స సత్యనారాయణకు అస్వస్థత అంటూ ఆయనకి హెల్త్కి సంబంధించిన ఒక వార్త అయితే ఉంది. హైదరాబాద్లో వైద్య పరీక్షలు, తన ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. అయితే ప్రస్తుతానికైతే ఆరోగ్యం నిలకడగానే ఉంది, బాగానే ఉంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే హైదరాబాద్లో అయితే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్యం కుదుటగానే ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ఆఫ్ఘన్ పాక్లలో నెత్తుటేర్లు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, పరస్పరం భీకర దాడులు చేసుకున్న పొరుగు దేశాలు 274 మంది తాలిబన్లను హతమార్చామన్న ఇస్లామాబాద్. అలాగే 55 మంది పాక్ సైనికులను తుదముట్టించామన్న కాబుల్. ఆఫ్ఘన్తో బహిరంగ యుద్ధంలో ఉన్నామన్న పాక్ అంటూ ఆఫ్ఘన్లో కోస్ట్ ప్రావిన్స్లో దాడులకు సిద్ధంగా ఉన్న తాలిబాన్ సైనికులు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఆఫ్ఘన్ పాక్లలో నెత్తురైతే ప్రవహిస్తోంది, ఏరులై ప్రవహిస్తోంది అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే రెండు దేశాలు కూడా పరస్పరం అయితే దాడులు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో 274 మంది తాలిబన్లను హతమార్చామని ఇస్లామాబాద్ అయితే ప్రకటించింది. అసలు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలు ఉన్నాయి. నెక్స్ట్ ఈనాడుకు సంబంధించి ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అంటే ఒకసారి చూద్దాం. కేజ్రీవాల్ కవితకు క్లీన్ చిట్ అంటూ మనీష్ సిసోడియా మరో 20 మందికి కూడా విముక్తి అయితే లభించింది అన్నట్టుగా ఢిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు కీలక తీర్పును అయితే ఇచ్చింది. ఇటు కేజ్రీవాల్, కవిత అలాగా మనీష్ సిసోడియాతో సహా మరో 20 మందికి అయితే విముక్తి అయితే వచ్చింది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే మద్యం కేసులో వీళ్ళందరికీ కూడా దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా బయటపడ్డారు అన్నట్టుగా తెలుస్తోంది. సిబిఐ అభియోగాలు నిరాధారం అంటూ కొట్టివేత. సిబిఐ ఇచ్చిన అభియోగాలన్నీ కూడా నిరాధారం, ఇవన్నీ కరెక్ట్గా లేవు అంటూ కూడా కొట్టివేసినట్టు తెలుస్తుంది. తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన దర్యాప్తు సంస్థ. అయితే ఈ విధంగా తీర్పు రావడాన్ని హైకోర్టులో అయితే ఈ దర్యాప్తు సంస్థ సవాల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూసుకుంటే, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. వారితో పాటు మరో 20 మందిపై నమోదైన అభియోగాలను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు అయితే కొట్టివేసింది. వారందరికీ కేసు నుంచి విముక్తి కల్పించింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా ఉద్దేశపూర్వకంగా కావాలనే కేసులో ఇరికించారని కేంద్ర దర్యాప్తు సంస్థపై మండిపడింది అన్నట్టుగా ఉంది. ఆధారాలు లేకుండా కావాలనే పర్సనల్ గడ్జితో చేశారు ఇదంతా అన్నట్టుగా. అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ వెంటనే ఢిల్లీ హైకోర్టులో అయితే అప్పీల్ దాఖలు చేసింది అన్నట్టుగా తెలుస్తోంది. దర్యాప్తులోని పలు అంశాలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోలేదని సిబిఐ ప్రతినిధి వ్యాఖ్యానించారు. అయితే తాము ప్రస్తావించిన విషయాలను ఈ కోర్టు అయితే పరిగణలోకి తీసుకోలేదని ఓ పక్కన సిబిఐ అయితే ఆరోపిస్తోంది, వ్యాఖ్యానిస్తోంది. అయితే ట్రయల్ కోర్టు తీర్పుపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన నేతృత్వంలోని ఆప్ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. కేజ్రీవాల్ నివాసం, ఆప్ కార్యాలయాల వద్ద కార్యకర్తలు అన్నట్టుగా ఉంది. అయితే ఆయన భావోద్వేగానికి కూడా గురయ్యి సత్యమేవ జయతే, సత్యం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది అన్నట్టుగా ఆయన భావోద్వేగానికి కూడా గురయ్యారు. నెక్స్ట్ కల్వకుంట్ల కవిత కూడా బయటకు వచ్చి, కడిగిన ముత్యంలాగా వచ్చా నేను బయటికి, నేను ముందే చెప్తూనే ఉన్నా, నేనేం పాపం చేయలేదు, నాకేం తెలియదు, నేను కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చాను అంటే ఆవిడ కూడా కొంచెం భావోద్వేగానికి గురైనట్టుగా తెలుస్తోంది. కాకపోతే వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటంటే, ఈ 5 మేము ఎంత అనుభవించాం, ఈ 2.5 ఏళ్లలో ఎంత మానసిక బాధ అనుభవించాం, దీనికి ఎవరు బాధ్యులు, ఎవరు మాకు ఇస్తారు, మా కుటుంబాలకు దూరం అయిపోయాం, జైల్లో ఉన్నాం, మా ఆరోగ్య పరిస్థితులు బాగలేదు, కనీసం మాకు మందులు కానీ ఏం కానీ అక్కడ ఏ ఫెసిలిటీ మాకు కల్పించలేదు, ఇంత అవమానాలకు మేము గురయ్యాము, దీనికి బాధ్యులు ఎవరు, ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా మీరు గెలవటం కోసం అండ్ ఒకరిని టార్గెట్ చేయటం కోసం మీరు ఇలా ప్రవర్తిస్తారా అలా ప్రవర్తిస్తారా అంటూ వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి,
ఇంగ్లాండ్ మరో విజయం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. సూపర్ 8లో కివీస్ను 4 వికెట్ల తేడాతో ఓడించి గ్రూప్ 2లో అగ్రస్థానం సంపాదించింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 211లో ఉన్నాయి. నెక్స్ట్ పరిశోధనల్లో దారిదీపాలు అన్నట్టుగా ఇంకో హెడ్లైన్ ఉంది. నేడు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మహిళా శాస్త్రవేత్తలపై ఒక ప్రత్యేక కథనాన్ని అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, చిన్న వార్తలు ఉన్నాయి, అవి కూడా ఏంటి ఉపవార్తలు, అవి కూడా ఒకసారి చూద్దాం. ఆఫ్ఘన్పై పాక్ దాడులు అంటూ ఆఫ్ఘన్పై పాక్ సైన్యం వైమానిక దాడులు చేయడంతో సుమారు 274 మంది మరణించారు అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా 6లో ఉన్నాయి. నెక్స్ట్ ప్రచండ్లో రాష్ట్రపతి అన్నట్టుగా యుద్ధ హెలికాప్టర్ ప్రచండ్లో రాష్ట్రపతి ముర్ము కో పైలట్గా 25 నిమిషాలు ప్రయాణించారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ డిఎంకేలోకి పన్నీర్ సెల్వం వెళ్ళి జాయిన్ అయ్యారు అన్నట్టుగా. అయితే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సీఎం స్టాలిన్ సమక్షంలో డిఎంకేలో చేరారు అనే వార్త కూడా ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల పేజీలో ఉంటాయి. అయితే మెయిన్ వార్తలకు వచ్చేది లడ్డు వద్దా నాయనా అన్నట్టుగా చర్చ జరగాల్సిందే అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే బాగుంది, మంచిగా ఉంది. లడ్డు కావాలా నాయన ఒక యాడ్ ఉంటుంది కదా, దానికి రివర్స్ అనమాట. లడ్డు వద్దా నాయన అన్నట్టుగా ట్యాగ్ లైన్ యాడ్ చేసి చర్చ మాత్రం లడ్డూకి సంబంధించి జరగాల్సిందే అన్నట్టుగా పట్టుబడినట్టుగా తెలుస్తుంది. లడ్డు ఇందాపూర్ హెరిటేజ్పై చర్చకు వైఎస్ఆర్సీపీ అయితే పట్టుబట్టింది. ఈ 3 పాయింట్లపై లడ్డు ఇందాపూర్ అట్లాగే హెరిటేజ్కి సంబంధించి ఈ 3 పాయింట్లపై చర్చ జరగాల్సిందే అంటూ వైసీపీ అయితే పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది. చర్చకు సరేనంటూనే అధికార పక్షం పలాయనం, కాలక్షేపం చేసింది కానీ ఆ చర్చకు సంబంధించి ఓకే అని చెప్తూనే దానికి సంబంధించి సమయం గడిపారు తప్ప దాని మీద ఏం జరగలేదు అన్నట్టుగా వీళ్ళైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, అవి కూడా ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే స్టేట్మెంట్ ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. స్టేట్మెంట్ కాదు చర్చ కావాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. అయినా సరే బీఏసీలు అంగీకరించి ఇప్పుడెందుకు భయపడుతున్నారని వాళ్ళు నిలదీసినట్టుగా తెలుస్తోంది. అయితే తిరుమల లడ్డుకి ఇందాపూర్ నెయ్యిపై వాయిదా తీర్మానం చైర్మన్ తిరస్కరణ అన్నట్టుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వం పారిపోయిందంటూ ప్రతిపక్ష సభ్యుల నినాదాలు అన్నట్టుగా అయితే ఇచ్చారు. టీడీపీ సభ్యుల పోటీ నినాదాలతో సభలో గందరగోళం, సభ వాయిదా అయినా వెల్లోకి నేలపై కూర్చొని వైఎస్ఆర్సీపీ ఏం తగ్గేదిలే అన్నట్టుగా ఎమ్మెల్సీలు నిరసన అయితే వ్యక్తం చేశారు. అంటే మంచిగా వాళ్ళ గురించి చెప్పుకుంటూ వార్త అయితే ఇచ్చారు. వారి ఆందోళనతో అట్టుడికిన అసెంబ్లీ ప్రాంగణం అట్టుడికిపోయిందంట. ఇది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉంటాయి. దీనికి సంబంధించిన ఇంకొకటి ఉంది ఏంటంటే అనుమతి లేకుండా స్టేట్మెంట్ చైర్ను అవమానించడమే అధికార పక్షం తీరుపై మండలి చైర్మన్ మనస్తాపం చెందారు అన్నట్టుగా సభలో చర్చ జరగకుండా అధికార పక్షమే అడ్డుకోవడం విచారకరం అంట ఆయన వ్యాఖ్యానించారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ అంటూ ఒక వార్త అయితే ఉంది. సిజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం అయితే ఆమె పేరును సిఫార్సు చేసినట్టుగా తెలుస్తోంది. మొదట న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకు అయితే బదిలీ అవుతారు. ఆ తర్వాత ఏప్రిల్ 24న పదవి విరమణ చేయనున్న ప్రస్తుత సీజే జస్టిస్ ఠాకూర్ అన్నట్టుగా ఆ వెంటనే సీజేగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు స్వీకరిస్తారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, అది కూడా అంటే బాబు సర్కారుకు బీహార్ జలక్ ఇచ్చిందట. ఇలా ఐజీ సునీల్ నాయక్కు ఆ రాష్ట్ర ప్రభుత్వం అండ నిలిచింది. అండగా అతనికైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. బీహార్ బిఎన్ఎస్ఎస్ 218 కింద రక్షణ, బిఎన్ఎస్ఎస్ 218 కింద అయితే ఆయనకి రక్షణ కల్పించారట. అనుమతి లేకుండా ఆయనపై చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేశారు అన్నట్టుగా అయితే కేంద్ర బలగాల అధికారులకు నిర్దేశించిన రక్షణ వర్తింపు బీహార్ హోంశాఖ అయితే నోటిఫికేషన్ జారీ చేసింది అన్నట్టుగా మొత్తానికైతే బీహార్ అయితే ఈ ఐజీ సునీల్ నాయక్ అండగా నిలిచింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ బాబుదే మహాపచారం, ఇది కూడా నిన్న కూడా ఇదే ఇచ్చారు. ఇందాపూర్కు అవినేతి విందు, అవినీతి నేతి అంటే నెయ్యి కదా, దానికి సంబంధించింది అనమాట. హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్కు టీటీడీ నిధుల కైంకర్యం అన్నట్టుగా ఆన్లైన్ బహిరంగ మార్కెట్ కంటే అధికార ధరకు కాంట్రాక్ట్ ఖరారు చేశారు అన్నట్టుగా ఇందాపూర్ డైరీ ఆన్లైన్లో కిలో నెయ్యి ధర 529 రూపాయలు, టీటీడీకి మాత్రం కిలో 638 రూపాయలు చొప్పున సరఫరా చేశారు అన్నట్టుగా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 7లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే భావోద్వేగంతో కంటతడి పెడుతున్న కేజ్రీవాల్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు.
పాలసీ రూపకల్పనలో నేరపూరిత కుట్ర లేదు, పాలసీ రూపకల్పనలో నేరపూరిత కుట్ర అయితే లేదు అన్నట్టుగా మీ ఆరోపణలకు ఆధారాలు లేవు అంటూ సిబిఐపై కోర్టు అయితే ఫైర్ అయింది అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే వీళ్ళు ఈ విధంగా ఇచ్చారు సాక్షి పేపర్లో. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్, సిసోడియా, కవిత తదితరులకు అయితే ఊరట లభించింది అన్నట్టుగా క్లీన్ చిట్ ఇచ్చిన ఢిల్లీ సిబిఐ కోర్టు ప్రైవేటు వ్యక్తులకు లాభం జరిగినా నేరంగా పరిగణించలేమంటూ ప్రభుత్వ విధానాలపై క్రిమినల్ కేసులు పెట్టలేం అన్నట్టుగా ఎవరెవరిని ఈ కేసులోకి లాగవచ్చా అన్నట్లు మీ దర్యాప్తు ఉంది. అంటే వాళ్ళు ఒక అనుకున్నట్టుగానే చేశారు, కావాలనే చేసినట్టుగా ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. మీ దర్యాప్తు ఆ విధంగా ఉంది అన్నట్టుగా కోర్టు వ్యాఖ్యానించినట్టుగా అయితే ఈ దీంట్లో ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6, పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి అంటూ కల్తీ పాలు, ఆ తర్వాత డయేరియా శ్రీకాకుళంలో వచ్చిందని కదా, నీళ్లకు సంబంధించి ఆయన క్వశ్చన్ చేశారు. ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి, రాష్ట్రంలో కల్తీ పాలు, కలుషిత నీటిపై వైఎస్ జగన్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారట. ఆ రెండింటి పేరు వింటేనే ఉలిక్కి పడే పరిస్థితి ఉత్పన్నమైంది, పాలు నీళ్లు. అయితే ప్రజారోగ్యం, ప్రజారక్షణ చర్యలకు చంద్రబాబు మంగళం పాడేశారు. హాస్టళ్లలో వరుస ఘటనలు చోటు చేసుకున్న ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 25 ఘటనల్లో 9 మంది విద్యార్థులకు అస్వస్థత, డయేరియాతో 100 మందికి అస్వస్థత, డజన్ల కొద్ది మృతి చెందారు. ఆహార భద్రత పర్యవేక్షణలో నిర్లక్ష్యం వల్లే రాజమహేంద్రవరం ఘటన అయితే సంభవించింది అన్నట్టుగా కల్తీ పాలకు సంబంధించిన ఇష్యూ ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. డయేరియా గురించి, అలాగే హాస్టల్లో పిల్లలకు సదుపాయాలు సరిగ్గా చేయట్లేదు, వాటర్ కూడా సరైన సప్లై లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే అయితే సాక్షి పేపర్కి సంబంధించి ఇవే వార్తలు ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలోకి వచ్చేసరికి ఫస్ట్ వార్త, మా నాన్నతో నేను పోటీ పడలేను అంటూ నారా లోకేష్ చెప్పడం జరిగింది. సీఎం అవుతానన్న ప్రచారంపై లోకేష్ అయితే ఒక స్పష్టత అయితే ఇచ్చారట. 3 నెలల్లో సోషల్ మీడియా చట్టం, జగన్ హయాంలో లడ్డు అపవిత్రం అయితే అయ్యింది అన్నట్టుగా ఆయన కొన్ని రకాల వ్యాఖ్యలు అయితే చేశారు. అయినా రాజకీయాలకు అతీతంగా హిందువులందరికీ క్షమాపణ చెబుతున్నా, కల్తీ బాధ్యులను వదిలిపెట్టబోం, పవన్ కళ్యాణ్ జీవితాంతం పెద్దన్నే అన్నట్టుగా రెడ్ బుక్లో జగన్ పేరు ఉందో లేదో త్వరలోనే తెలుస్తుంది. ముంబైలో ఆంగ్ల ఛానల్ చర్చా వేదికలో మంత్రి లోకేష్ అయితే పాల్గొని ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అంటే బీహారీ మార్కు కిరికిరి అన్నట్టుగా సునీల్ నాయక్కు చట్టపరమైన రక్షణ అయితే కల్పించారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే అరెస్టు చేయాలంటే అనుమతి కావాల్సిందే, ఏకంగా బిఎన్ఎస్ఎస్ చట్టానికే సవరణ అన్నట్టుగా కేంద్ర బలగాల కోసం కేంద్రం తెచ్చిన సెక్షన్, అందులోని వెసులుబాటు వాడుకున్న బీహార్ అన్నట్టుగా రాష్ట్ర పోలీసు బలగాలకు వర్తించేలా మార్పు చేసింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా దీనికి సంబంధించి లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఢిల్లీ మద్యం కేసు మాయా మిథ్య అన్నట్టుగా హెడ్లైన్ అయితే ఇచ్చారు. కేజ్రీవాల్, కవిత, సిసోడియా సహా నిందితులందరికీ క్లీన్ చిట్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. సిబిఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించింది అన్నట్టుగా తెలుస్తుంది. సిబిఐని కడిగి పారేసిన రౌజ్ అవెన్యూ జడ్జి జితేంద్ర సింగ్ కేసు దర్యాప్తు మొత్తం తప్పుల తడకగా ఉంది, అయితే ముందే నిర్ణయించుకొని ఊహల ఆధారంగా కేసు నమోదు చేశారు, మీరేమనుకున్నారో ఆ విధంగా ఊహించుకొని కేసు నమోదు చేశారు, సరైన సాక్ష్యాధారాలు అయితే లేవు అన్నట్టుగా రౌజ్ అవెన్యూ జడ్జి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడ ఇక్కడ విన్న మాటల ఆధారంగా కేసును అయితే మీరు నిర్మించారు తప్ప వాస్తవాలు అయితే ఏమీ లేవు, ఆధారాలు ఏమీ లేవు అన్నట్టుగా కేజ్రీవాల్, సిసోడియా, కవితలకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా లేదు, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై సమాచారం లేకుండా నిందితుడిగా చేర్చడం రూల్ ఆఫ్ లాకే విరుద్ధం అన్నట్టుగా చెప్పడం జరిగింది. మాగుంట ప్రకటన ఆధారంగా కేజ్రీవాల్ను కుట్రలో ఇరికించారు, అప్రూవర్ల మాటలనే పరమ సత్యాలుగా సిబిఐ భావించింది, ఇలాంటి కేసుల్లో అల్లినందుకు దర్యాప్తు అధికారినే విచారించాలి అంటూ జడ్జి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆపుపై మోదీ షా కుట్ర, మేము అవినీతి పరులం కాదని కోర్టు కూడా చెప్పింది, దేశానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి అంటూ ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు పెట్టాలి, బీజేపీకి 10 కన్నా ఎక్కువ సీట్లు వస్తే రాజకీయ సన్యాసం అంటూ మళ్ళీ కేజ్రీవాల్ ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. మళ్ళీ కనుక ఎలక్షన్స్ కనుక పెడితే బీజేపీకి 10 కన్నా ఎక్కువ రావు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే క్షమాపణ చెప్పాలి, మేం అవినీతి పరులం కాదని కోర్టు కూడా చెప్పేసింది అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.
జరిగింది. అయితే అందరూ ఎవరి జితేంద్ర సింగ్ అన్న దాని మీద అయితే ఇప్పుడు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి సంచలన తీర్పునిచ్చిన ప్రత్యేక జడ్జి వ్యాఖ్యలపై సర్వత్రా అయితే చర్చ జరుగుతోంది అన్నట్టుగా అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12, 13లో అయితే కంప్లీట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే, మేలో టీచర్ల బదిలీ అంటూ ఒక వార్త, 20,000 మంది బదిలీ అయ్యే అవకాశం, డెసిమల్ పాయింట్లు కొనసాగింపు అనుకుంటూ ఒక వార్త అయింది. అయితే మేలో అయితే టీచర్ల బదిలీ అయితే ఉండబోతుంది అన్నట్టుగా. అయితే ఏపీకి మరో ప్రముఖ సంస్థ రాబోతోంది అన్నట్టుగా, జపాన్ కంపెనీ ప్రొటీరియల్ మెట్ గ్లాస్ ప్లాంట్ అయితే రాబోతోంది అన్నట్టుగా, బ్లూ జెట్ హెల్త్ కేర్కు నేడు భూమి పూజ అయితే నిర్వహించనున్నారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. విడాకులు ఇప్పించండి, టీవీకే చీఫ్ విజయ్ భార్య సంగీత పిటిషన్ అయితే దాఖలు చేశారట. భర్తకు మరో నటితో సంబంధంపై ఆరోపణలు రావడంతో ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా దీని మీద ఏమిటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. మొత్తానికి మేలో టీచర్ల బదిలీలు, ఏపీకి మరో ప్రముఖ సంస్థ, విడాకులు ఇప్పించండి అంటే సపరేట్గా ఉన్న ఈ 3 వార్తలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3, పేజ్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఒకసారి చూద్దాం. హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ లీసా గిల్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. చీఫ్ జస్టిస్ ఠాకూర్ పదవి విరమణకు 2 నెలల ముందే ఏపీ హైకోర్టుకు అయితే బదిలీ జరిగినట్టు తెలుస్తోంది. సుప్రీం కొలీజియం కొత్త విధానంలో భాగంగా ఆమె రానున్నట్టుగా తెలుస్తోంది. సీజే స్థానం ఖాళీగానే కొత్త బాధ్యతల్లోకి ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా రికార్డు అయితే ఉంది అన్నట్టుగా అయితే తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ కొత్త సీఎస్గా సాయి ప్రసాద్ అంటూ నేడే బాధ్యతలు అయితే స్వీకరించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అయితే సాయి ప్రసాద్ అయితే నియమితులయ్యారు. ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించనున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఆన్లైన్ గేమ్స్ వద్దనడమే పాపం అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. తల్లిదండ్రులకే కత్తిపోట్లు, సౌదీలో రాజమండ్రి కుర్రాడి ఘాతుకం, తల్లిదండ్రులను చంపాక ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్, అది తిన్నాక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య. అసలు సోషల్ మీడియా అంటేనే భయం వేస్తున్న పరిస్థితికి వెళ్ళిపోయింది. ఆన్లైన్ గేమ్స్కి అడిక్ట్ అయిపోయి ఎంత దారుణానికైనా పిల్లలు కూడా ఆలోచించకుండా కనీసం భయం అనేది కూడా లేకుండా తల్లిదండ్రులనే కత్తిపోట్లు చంపేసి అతడు కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తిని మరి పైనుంచి దూకేశాడు. పైగా సౌదీలో రాజమండ్రి కుర్రాడి ఘాతుకం అంటూ ఇచ్చారు. అసలు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అంటే పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది కనుక చూస్తే డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కి వెళ్ళేసరికి వెలుగు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి, మళ్లీ పడిన స్టాక్ మార్కెట్ అంటూ ఇన్వెస్టర్లకు 5 లక్షల కోట్ల లాస్ అయితే వచ్చింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అమెరికా స్టాక్ మార్కెట్లో టెక్ షేర్ల పతనం, అమెరికా ఇరాన్ టెన్షన్ నేపథ్యంలో మన స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా పడ్డాయి అంటూ అమెరికా మార్కెట్లు గురువారం సెషన్లో పట్టడంతో ఆ ఎఫెక్ట్ గ్లోబల్ మార్కెట్లపై కనిపించింది అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటో చూస్తే, రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తాం కానీ ఏదైనా చట్ట పరిధిలోనే చేయాలి అంటూ మాజీ మావోయిస్టు నేతలకు సీఎం రేవంత్ అయితే సూచించారు. మీరు రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తాం, అంతేగాని ఏదైనా చట్టబద్ధంగానే ఉండాలి, ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. మావోయిస్టు నేతలకు సీఎం రేవంత్ అయితే సూచించినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల ఉన్నాయి. అయితే రివార్డును 1 కోటికి పెంచి 5 ఎకరాల భూమి ఇవ్వాలన్న మాజీ మావోయిస్టులు, అలాగే సహచరులతో చర్చించాకే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి, తమపై కేసులను ఎత్తివేసేలా కేంద్రంతో మాట్లాడాలని సీఎంకి అయితే వాళ్ళు విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. భూమి తప్ప ఇతర డిమాండ్లను పరిశీలిస్తామన్న సీఎం. అయితే భూమి వరకు ఓకే, కానీ ఇతర డిమాండ్లనైతే పరిశీలించాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. అది కనుక ఒకసారి చూస్తే, సిటీలోని అన్ని హోటళ్ల కిచెన్లలో సీసీ కెమెరాలు పెట్టాలి, అట్లాగే వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కు లింక్ చేయాలి, 50 అంతస్తుల భవనాల్లో ఫైర్ సేఫ్టీపై ఫోకస్, ఓఆర్ఆర్ లోపలి రోడ్లని ఎంఏయుడి కిందకు ఫ్యూచర్ సిటీ ఆఫీసు బిల్డింగ్లను పూర్తి చేయాలి. ఎంఏయుడిపై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ అయితే కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త,
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు క్లీన్ చిట్ అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. అయితే ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, సిసోడియా సహా మరో 20 మందికి ఊరట అన్నట్టుగా నిందితులందరూ నిర్దోషులేనని తేల్చిన సిబిఎస్ స్పెషల్ కోర్టు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. దీని మీద ఎవరెవరు స్పందించారు ఏంటి అనేది కూడా ఒక వార్త అయితే ఉంది. అది కూడా ఏంటి అని చూసుకుంటే లిక్కర్ కేసు వల్లే బీఆర్ఎస్ ఓటమి అన్నట్టుగా కేటీఆర్ చెప్పడం జరిగింది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో నష్టపోయాము, ఈ లిక్కర్ స్కామ్ వల్ల మేమైతే నష్టపోయాము, బీఆర్ఎస్ తెలంగాణలో ఓడిపోవడానికి మెయిన్ కారణం ఈ లిక్కర్ స్కామే అంటూ కేటీఆర్ చెప్పడం జరిగింది. కవితకు కోర్టులో న్యాయం జరిగింది, మాపై పెడుతున్న కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమే, త్వరలోనే తేలుతుందని కూడా ఆయన కామెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, కడిగిన ముత్యంలా బయటకు వచ్చిన లిక్కర్ స్కామ్ ఓ తప్పుడు కేసు అంటే కవిత కూడా వ్యాఖ్యానించడం జరిగింది. బీఆర్ఎస్ ఓటమికి ఈ కేసే కారణం అంటూ కేటీఆర్ ట్విస్ట్ ఇస్తున్నారు. పార్టీ తప్పులు ఆ పార్టీ పెద్దల అహంకారంతోనే కదా ఓడిపోయిందని కేటీఆర్ అన్న మాటకి ఆవిడ కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ అంటున్నారు కానీ అసలు అది కాదు రీజను అన్నట్టుగా, పార్టీ తప్పులు ఆ పార్టీ పెద్దల అహంకారంతోనే కదా ఇదంతా జరిగిందని కేటీఆర్కి కౌంటర్ ఇచ్చారు. కేసు నా మెడకు ఎందుకు వేయాలని చూస్తున్నారు, నేను జైలులో ఉన్నప్పుడు కేటీఆర్ ఒక్కసారైనా మీడియాతో మాట్లాడారా అని కామెంట్ ఆవిడ బాగానే మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అంటే ఆవిడకి ఉంటుంది కదా లోపల అనేది, ఇప్పుడు నేను అంత జైలుకి వెళ్తే కనీసం నా గురించి వచ్చి కనీసం మీడియా ముందుకు వచ్చి నా అన్న కానీ నా తండ్రి కానీ ఎవరైనా మాట్లాడారా అన్నట్టుగా ఆవిడ క్వశ్చన్ చేసినట్టుగా తెలిసింది. ఇంకా ఆవిడ ఏం అడిగారు ఏంటి అని దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, సత్యమే గెలిచింది అంటూ కేజ్రీవాల్ కూడా స్పందించడం జరిగింది. నేను కట్టర్ ఇమాందార్ అని రుజువైంది, కోర్టు బయట మీడియా ముందు కేజ్రీవాల్ కంటతడి, ఆప్ నేతలను వేధించారంటూ భావోద్వేగానికి గురయ్యారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే వాటిని మౌనంగా భరించారన్న ఢిల్లీ మాజీ సీఎం అంటూ ఆయన భావోద్వేగానికి గురవుతూ మాట్లాడిన సందర్భం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఏపీకి వత్తాసు పలుకుతారా, కృష్ణా బోర్డుకు తెలంగాణ ఘాటు లేఖ అయితే రాసిందట. ఆ రాష్ట్ర అక్రమ ప్రాజెక్టులను పట్టించుకోకుండా మా ప్రాజెక్టులపై అక్కసు చూపుతారా అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉంటే, నేటి నుంచి హెచ్పివి వ్యాక్సిన్ 14 ఏండ్లు నిండిన 15 ఏండ్లలోపు ఉన్న బాలికలకు ఫ్రీ టీకా ఇవ్వబోతున్నారన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.50 లక్షల మందికి పంపిణీ చేయబోతున్నారన్నట్టుగా వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ కన్ను మూసినట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపినట్టుగా కూడా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, లాస్ట్ వార్త ఒకసారి చూద్దాం ఏంటి అనేది. ఆఫ్ఘన్పై పాక్ యుద్ధం, కాబూల్ కాందహార్పై భీకర వైమానిక దాడులు, అయితే తాలిబాన్ల దాడులకు ప్రతీకారంగా అటాక్స్ అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, బడ్జెట్లో బీసీలకు అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. వాటా దక్కే వరకు పోరాటం చేస్తామంటూ నిధుల కేటాయింపులో అన్యాయం చేస్తే సహించేది లేదు అంటూ బీసీ నేతలు అయితే ఫైర్ అయినట్టుగా లాస్ట్ వార్త అయితే ఈ విధంగా ఉంది. అయితే బీసీ మేధావుల ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు అంటూ ఒక వార్త అయితే ఈ విధంగా ఉంది. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.